హలో హాయ్ గాయ్స్, వెల్కమ్ అవర్ ఛానల్. ఒకే పేర్లున్న ఒకే రూపం ఉన్న ఇద్దరు అమ్మవార్లను చూపిస్తాను. వేంపల్లి అడ్రోడ్ నుంచి స్టార్ట్ అయ్యాం. మనము పూజకు కావాల్సిన సామాగ్రి మొత్తం తీసుకున్నాము. టెంకాయ మాత్రం ఒకటి వచ్చేసి 50 రూపాయలంట. చాలా అంటే చాలా ఎక్కువ. వేంపల్లిలో గవర్నమెంట్ హాస్పిటల్ ట్రీట్మెంట్ పర్వాలేదు, బాగానే చూస్తున్నారు. వేంపల్లిలో బస్ స్టాండ్ అయితే కట్టించారు. ఎదురుగా పోలీస్ స్టేషను. బస్ స్టాండ్ వేరే లెవెల్లో కట్టించారు. చూడ్డానికి భలే ఉంది. వేంపల్లిలో ఫేమస్ అయిన పార్కు ఎందుకో తెలియదు, క్లోజ్ చేశారు. ఆటోకు డీజిల్ పట్టేసి అమ్మవారి దర్శనానికి అయితే బయలుదేరాము. వేంపల్లి ఎంట్రన్స్ లో ఆంజనేయ స్వామి స్టాచ్యూ ఉంటుంది. మనం వెళ్లే దారి కడప రోడ్డు. నంది మండలం కొండపైన వెలిసిన కొండగంగమ్మ తల్లి కొలువై ఉంది. మా వాళ్ళు వీడియో తీసుకున్నా అని సైలెంట్ అయిపోయారు, లేకుంటే అల్లారే. లెఫ్ట్ సైడ్ రోడ్డు పొద్దుటూరు రోడ్డు. నెక్స్ట్ మనం రెండో టెంపుల్ కి ఇట్లానే వెళ్ళాలి. ఫస్ట్ టెంపుల్ కి మనం నంది మండలంకి వెళ్తున్నాము. నంది మండలం బ్రిడ్జ్ ఎయిర్ నీళ్ళైతే చూడ ఎలా వచ్చుండాయో, ఫుల్ అంటే ఫుల్ వచ్చి ఉన్నాయి. మొత్తానికి మనం అనుకున్న టెంపుల్కి అయితే వచ్చేసాము. మెట్లు ఉన్నాయి కదా, ఇక్కడ నుంచి అయితే నడిచి వెళ్ళొచ్చు. లేదు మేము ఆటో ఉంది కదా, మేమైతే డైరెక్ట్ పైకి వెళ్తున్నాము. కొండ మీద వ్యూ చాలా బాగుంటది. మూవీస్ గానీ షార్ట్ ఫిల్మ్స్ గానీ తీయడానికి లొకేషన్ అయితే పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. గంగమ్మ తల్లి ఫెస్టివల్ వస్తే మామూలుగా ఉండదు. ఈ కొండ చుట్టూ కొద్దిగంటే కొద్ది కూడా ప్లేస్ దొరకదు. అక్కడ కనపడుతుంది కదా, అదే నడక దారి. కొండ ఎక్కేటప్పుడు వ్యూ చూపిస్తా చూడండి. మొత్తానికి కొండపైకి అయితే వచ్చేసాము. అమ్మవారి ఫెస్టివల్ వస్తే ఈ కొండపైన కాస్త జగ కూడా దొరకదు. ఎందుకంటే అంత మహిమ గల తల్లి అమ్మవారు కొండగంగమ్మ తల్లి. మా వాడికి గంగమ్మ తల్లి అంటే ప్రాణము. ఎందుకంటే చిన్నప్పటి నుంచి నమ్ముతున్నాడంట. 100కి 100% కోరిక నెరవేరుస్తుంది మహా తల్లి కొండగంగమ్మ తల్లి అని చెప్తున్నాడు. నేను కూడా ఊరి వాళ్ళని అడిగాను, ప్రతి ఒక్కరు అదే చెప్తున్నారు, కోరికలు తీరుస్తుంది మహా తల్లి కొండగంగమ్మ తల్లి అని చెప్తున్నారు. కోరికలు తీరిన వెంటనే వచ్చి ముక్కుబడులు చెల్లిస్తారంట అమ్మవారికి. ఫెస్టివల్ రోజు అమ్మవారి టెంపుల్ భలే ఉంటుందంట. స్టార్టింగ్ లో చెప్పాను కదా, అమ్మవారి దర్శించుకోవడానికి నడక మార్గంలో వస్తుంటారని. అది ఇక్కడ నుంచి టెంపుల్ సరౌండింగ్ మొత్తం చూపిస్తాను, చూద్దాం రండి. ఈ టెంపుల్లో ఈ గురువు గారే పూజలు చేసేది. ఇంకా అయితే 2 పూజలు ఉన్నారు. మా వాళ్ళు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తున్నారు, నేనేమో వీడియో తీస్తున్నా. కొండగంగమ్మ తల్లి ఫెస్టివల్ రోజు అయితే బోలెడని ఆటలు దిగుతాయి. ఎందుకంటే అమ్మవారు కోరికలు నెరవేరుస్తుంది కాబట్టి నెరవేరిన భక్తులు ఎక్కువ మంది వచ్చి ఆటలు అయితే ఇస్తారు. అమ్మవారు చాలా పవర్ఫుల్. ఎంతలా అంటే మనం కోరిన కోరికలు వెంటనే నెరవేర్చేంతలా తమ భక్తుల మీద అమ్మవారి అనుగ్రహం ఎప్పుడూ ఉంటుంది. అమ్మవారికి ఆటలు ఇచ్చేది ఇక్కడే. కొండగంగమ్మ తల్లి టెంపుల్ ఫ్రంట్ వ్యూ ఇదంతా చూడండి ఫ్రెండ్స్. ఈ లొకేషన్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. టెంపుల్ బ్యాక్ సైడ్ వ్యూ లొకేషన్ చాలా బాగుంది. ఇక్కడ భక్తులు కోరికలు తీరడానికి ఒక క్లాత్ లో 2 రాళ్లు వేసి మూట కట్టి చుట్టూ కడితే భక్తులు కోరికలు నెరవేరుతాయని నమ్ముతారు. అమ్మవారి దర్శనానికి వచ్చిన ప్రతి భక్తులు మనసులో బలంగా కోరికలు కోరుకొని ముడుపులు అయితే కడతారంట భక్తులు. కొండగంగమ్మ తల్లి దర్శనం అయితే జరిగింది. ఇప్పుడు రెండో గంగమ్మ తల్లి దగ్గరికి అయితే వెళ్దాం. రిటర్న్ లో వెళ్ళేటప్పుడు నంది మండలం బ్రిడ్జ్. మా వానికి హాయ్ చెప్పమంటే ఎంత చిక్కగా సిగ్గుపడుతున్నాడో చూడండి. మొత్తానికి ఏదో విధంగా హాయ్ అయితే చెప్పేశాడు.
సెకండ్ టెంపుల్ లొకేషన్ వచ్చేసి పొద్దుటూరు రోడ్డు సర్వరాజుపేట నుంచి 2 కిలోమీటర్ల దూరంలో ఈ గుడి అయితే ఉంది. ఈ గుడి ప్రాంగణం అంతా మొత్తం అడవితో నిండి ఉంది. ఈ గుడి నిర్మానుష్య ప్రదేశంలో ఉంది. చుట్టుపక్కల ఒక్కరు గాని ఎవరు లేరు. ఎవరైనా ఒంటరిగా వెళితే భయపడతారు. ఎందుకంటే ఇక్కడ చెట్లు పుట్లు తప్ప మనుషు అనేవాడు ఎక్కడ ఒక్కరు కూడా ఎవరు లేరు. వెళ్ళాలనిపిస్తే ఫ్యామిలీతో గానీ ఫ్రెండ్స్ తో గానీ తీసుకెళ్ళండి. ఒంటరిగా మాత్రం వెళ్ళకండి. రండి గుడి లోపల ఎలా ఉందో చూద్దాం. చూసారుగా గుడి మొత్తం నిర్మానుషంగా ఉంది. ఒక్కరు కూడా ఎవరు లేరు. మాటల్లో పడి మీకు చెప్పలేదు కదా, అమ్మవారి పేరు నీలగంగమ్మ తల్లి. గుడి కడుతున్నారు. అమ్మవారిని ఇంకా ప్రతిష్ఠించలేదు. నీలగంగమ్మ తల్లి పోతురాజయ్య ఆమె. గుడి లోపల ఎలా ఉందో చూద్దాం రండి. ఈ గుడికి ట్రైల్స్ దాతలు పెద్దిరెడ్డి లక్ష్మ గారు, వీరి భర్త పెద్దిరెడ్డి వాసుదేవ్ గారు ఆర్ సన్స్. లోపలైతే భలే కట్టించారు. ఎందుకు ఈ నిర్మానుష్యమైన ప్రదేశంలో గుడి కట్టడానికి కారణం ఎందుకు అంటే ఇక్కడ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయంట, అలాగే మనుషులు కూడా చనిపోతున్నారంట. దాని కారణంగానే ఈ అమ్మవారిని అయితే ఇక్కడ ప్రతిష్ఠించారు. మా వాళ్ళు నీలగంగమ్మ తల్లికి దీపం అయితే పెడుతున్నారు. నీలగంగమ్మ తల్లి విగ్రహం అయితే ఇంకా ప్రతిష్ఠించలేదు. ఇంకా గుడి మొత్తం పూర్తి అయిన తర్వాత అయితే నీలగంగమ్మను ప్రతిష్ఠించుతారట. నీలగంగమ్మ తల్లికి దీపం పెట్టాలని ఎంత ఆరాటపడుతున్నారో. పిల్లోళ్ళు పెద్దోళ్ళు అయ్యారు, పెద్దోళ్ళు పిల్లోళ్ళు అయ్యారు. లోపలికి బయటికి లోపలికి తిరుగుతూనే ఉన్నారు కానీ పని అయితే జరగడం లేదు. పాప అయితే మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా వీడియో తీస్తే అన్నట్టు చూస్తుంది మేడం. వీళ్ళు చూస్తే దీపం ముట్టిస్తూనే ఉన్నారు కానీ అది అవ్వడం లే. మొత్తానికి ఎలాగోలాగా నీలగంగమ్మ తల్లికి దీపం ముట్టించారు. ఇంతసేపు ఆ దీపం పెట్టేకి మీరు అడగచ్చు. మేము ఒత్తులు కడ్డీలు తేవడం మర్చిపోయాము, అందువలన లేట్ అయిపోయింది దీపం పెట్టేకి. ఏదైతే మా వాడు ఎదిగి ఒక ఊదికడ్డి అయితే దొరికింది. మీరు సైడ్ నేను వెలిగిస్తా అన్నాడు ధీరుడు సూర్యుడు. ఊదికడ్డి ఎంతటికి ఎలగలేదు, అయినా వదలలేదు, ఎలిగించి తీరుతా అంటున్నాడు. మొత్తానికి ఏదోలాగా ఊదికడ్డి అయితే ఎలిగించేశాడు. అన్నం అయితే పెట్టుకుంటున్నారు అందరూ. మొత్తానికి సెకండ్ టెంపుల్ కూడా మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా మేమైతే రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాము ఇంటికి.